1955కు ముందు భారతదేశంలో పోలియో గురించి ప్రజల నమ్మకాలు మరియు అవగాహన ఒక మూఢత్వంగా ఉండేది. 1955లో పోలియో వ్యాక్సిన్ అందుబాటులో రాకముందు భారతదేశంలో పోలియోని చాలామంది ఒక వైద్య సమస్యగా కాకుండా ఆధ్యాత్మికం లేదా విధి సంబంధమైనదిగా భావించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలియో కారణంగా పిల్లలు నడవలేకపోవడం లేదా శాశ్వతంగా కాళ్ళు వంకర అవ్వడం జరిగితే దీనిని దేవతల కోపం, గ్రహదోషం లేదా పాపఫలం అని నమ్మేవాళ్ళు. వైద్యపరమైన కారణాలు అంటే వైరస్ కారణంగా వచ్చే అంటువ్యాధి అని చాలామందికి అప్పుడు తెలియదు. ప్రపంచ పోలియో దినోత్సవం అక్టోబర్ 24న నిర్వహిస్తారు. పోలియోమైలైటిస్ అనే వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది పోలియో వైరస్ వల్ల కలిగే ఒక అంటువ్యాధి అంటే ఇది ఒక సంక్రమణ వ్యాధి, అంటే ఒక కమ్యూనికబుల్ డిజీజ్ అన్నమాట. ఇది పోలియో వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి మలమూత్రం ద్వారా, కలుషితమైన నీటి ద్వారా లేదా కలుషితమైన ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ప్రధానంగా ఇది చిన్నపిల్లలకి వస్తుంది. ఇది నరాల వ్యవస్థను ప్రభావితం చేసి శాశ్వత పక్షవాతానికి దారితీస్తుంది. అండ్ ఈ పోలియో వైరస్ ఒక RNA వైరస్ రకానికి చెందినది. ఈ పోలియో వ్యాధి రావద్దు అంటే చిన్నప్పుడే పోలియో వ్యాక్సిన్స్ వేస్తారు. సో ఇది చాలా కంపల్సరీ అన్నమాట. పోలియో వ్యాక్సిన్ OPV అండ్ IPV ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. OPV అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్, IPV అంటే ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అన్నమాట. డాక్టర్ జోనాస్ సాల్క్ ఇతను 1955లో IPV అంటే ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ని అభివృద్ధి చేశాడు. ఇది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఇది ఒక మృత వైరస్ వ్యాక్సిన్. దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అండ్ డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ 1960 దశకంలో OPV అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ని అభివృద్ధి చేసిండు. ఇది జీవ వైరస్ వ్యాక్సిన్ అంటే ఓరల్ లైవ్ వ్యాక్సిన్ అన్నమాట. దీన్ని నోట్లో 2 చుక్కలు ఇస్తారు. ఈ వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధిని దాదాపు నిర్మూలించాయి. ఇండియాతో సహా అనేక దేశాలు ఇప్పుడు పోలియో రహిత దేశాలుగా నిలిచాయి. ఇండియా అయితే 2014లో పోలియో రహిత భారత్గా అవతరించింది. ఇక్కడ కొన్ని MCQ క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని ఒకసారి మనం చూద్దాం. పోలియో వ్యాక్సిన్ని ఎవరు కనుగొన్నారు? హూ డిస్కవర్డ్ ద ఫస్ట్ పోలియో వ్యాక్సిన్? ఆప్షన్ ఏ లూయిస్ పాస్చర్, ఆప్షన్ బి జోనాస్ సాల్క్, ఆప్షన్ సి ఆల్బర్ట్ సాబిన్, ఆప్షన్ డి రాబర్ట్ కోచ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జోనాస్ సాల్క్ అన్నమాట. ఇతను మొట్టమొదటిసారిగా 1955లో IPV వ్యాక్సిన్ని కనుగొన్నాడు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఓరల్ పోలియో వ్యాక్సిన్ని ఎవరు అభివృద్ధి చేశారు? హూ డెవలప్డ్ ద ఓరల్ పోలియో వ్యాక్సిన్? ఆప్షన్ ఏ జోనాస్ సాల్క్, ఆప్షన్ బి ఆల్బర్ట్ సాబిన్, ఆప్షన్ సి ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ డి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆల్బర్ట్ సాబిన్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. 1960 దశకంలో ఇతను OPVని అభివృద్ధి చేసిండు. ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ OPV ఏ రూపంలో ఇస్తారు? హౌ ఈస్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ గివెన్? ఆప్షన్ ఏ ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు, ఆప్షన్ బి నోటిలో చుక్కల రూపంలో ఇస్తారు, ఆప్షన్ సి ట్యాబ్లెట్ రూపంలో ఇస్తారు, ఆప్షన్ డి సిరప్ రూపంలో ఇస్తారు. ఇక్కడ చూడండి OPV అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఓరల్ అంటే నోటి ద్వారా ఇచ్చేదన్నమాట. సో నోటి ద్వారా అంటే ఇది ఇక్కడ ఆప్షన్ బిలో నోటిలో చుక్కల రూపంలో ఇస్తారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్. ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అంటే IPVని ఎలా ఇస్తారు? హౌ ఈజ్ IPV పోలియో ఇంజెక్షన్ అడ్మినిస్ట్రేటెడ్? ఆప్షన్ ఏ నోటిలో చుక్కల రూపంలో ఇస్తారు, ఆప్షన్ బి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు, ఆప్షన్ సి ట్యాబ్లెట్ రూపంలో ఇస్తారు, ఆప్షన్ డి ముక్కు ద్వారా ఇస్తారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు ఈ IPVని. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏ రకమైన వైరస్తో తయారు చేయబడింది? విచ్ టైప్ ఆఫ్ వైరస్ ఈస్ యూజ్డ్ ఇన్ OPV? అంటే ఓపీవీలో ఎలాంటి వైరస్ని యూజ్ చేసి దీన్ని తయారు చేసిండ్రు అని అర్థం అన్నమాట. ఆప్షన్ ఏ మృత వైరస్ అంటే కిల్డ్ వైరస్, ఆప్షన్ బి జీవ బలహీన వైరస్,
అంటే లైవ్ అటెన్యూయేటెడ్ వైరస్ అన్నమాట. ఆప్షన్ సి రసాయన పదార్థం, ఆప్షన్ డి డిఎన్ఏ వ్యాక్సిన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి జీవ బలహీన వైరస్ అంటే లైవ్ అటెన్యూయేటెడ్ వైరస్ అన్నమాట. ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చూద్దాం. ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఐపీవీ ఏ రకం వైరస్తో తయారు చేయబడింది అంటే విచ్ టైప్ ఆఫ్ వైరస్ ఈస్ యూజ్డ్ ఇన్ ఐపీవీ అంటే ఐపీవీలో ఎలాంటి వైరస్ని యూజ్ చేసి ఐపీవీని తయారు చేసిండ్రు. ఆప్షన్ ఏ జీవ వైరస్, ఆప్షన్ బి మృత వైరస్ అంటే కిల్డ్ వైరస్ అన్నమాట, ఆప్షన్ సి బలహీన వైరస్, ఆప్షన్ డి సింథటిక్ వైరస్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మృత వైరస్ అంటే కిల్డ్ వైరస్ని ఈ ఐపీవీలో యూజ్ చేస్తారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి. 2 చుక్కల జీవన రక్షణ అనే నినాదం ఏ వ్యాక్సిన్కి సంబంధించింది? ద స్లోగన్ ఆఫ్ 2 drops of life refers to which vaccine? ఆప్షన్ ఏ ఐపీవీ, ఆప్షన్ బి ఓపీవీ, ఆప్షన్ సి బీసీజీ, ఆప్షన్ డి డిపిటి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది డ్రాప్స్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇది నోటి ద్వారా 2 చుక్కలు వేస్తారు ఈ పోలియో వ్యాక్సిన్ని, ఓరల్ పోలియో వ్యాక్సిన్ని. ఇప్పుడు 8th క్వశ్చన్. భారతదేశం పోలియో రహిత దేశంగా ఎప్పుడు ప్రకటించబడింది? వెన్ వాస్ ఇండియా డిక్లేర్డ్ పోలియో ఫ్రీ కంట్రీ? ఆప్షన్ ఏ 2012, ఆప్షన్ బి 2014, ఆప్షన్ సి 2020, ఆప్షన్ డి 2025. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2014 అన్నమాట.